హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వంకాయ ఫ్రై తయారు చేసే విధానం చూపిస్తాను. వంకాయ ఫ్రై తయారు చేయడానికి ధనియాల పొడి, కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా, అలాగే నేను కొద్దిగా ఫ్లేవర్, నాకు కావాల్సిన ఫ్లేవర్ కోసం కొన్ని తెల్లవాయలు, కొద్దిగా జీలకర్ర, 2-3 మిరియాలు యాడ్ చేసి దంచేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ ఒక చోటికి యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసేయాలి. అన్ని ఫ్లేవర్స్ ఒక చోట మిక్స్ అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఈ వంకాయలు వెనకాల తొడం తీసేసి కొద్దిగా ఇలా కోసేసి కొద్ది మందంతో ఇలా కోయండి ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా అన్నీ కోసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే ఈ వంకాయలు నల్లగా మారిపోతాయి. సో ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళల్లో ఉప్పు వేసేసుకొని ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బౌల్లో వాటర్ వేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ వంకాయల్ని ఇలా దీంట్లోకి వేసేసుకొని వీటికి ఈ మసాలా అనేది బాగా ఇట్లా ముందర వెనకల బాగా అంటుకునేలా చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా పెట్టేసుకొని మీకు సరిపోకపోతే మళ్ళైనా కలుపుకోండి, నో ప్రాబ్లం. నాకు సరిపోదు, నేను మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది. ఇలా పెట్టేసుకొని వీటిని అన్నింటినీ ఒక గ్యాస్ స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి దాని మీద ఆయిల్ వేసేసి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలా వీటిని అన్నింటినీ దీంట్లో వేసేసుకోండి. ఏదైనా సరే లో ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి, అవి ఏగవు, ఏమీ చేయవు. సో లో ఫ్లేమ్లో చేయండి. ఏదైనా సరే కొద్దిగా లేట్ అయినా సరే ప్రాసెస్ నీట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే ఏది సరిగా రాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. మధ్యలో 1-2 సార్లు అలా మూత తీసి కలబెట్టండి, ఎందుకంటే మూత వేసి అలాగే పెట్టేస్తే మాడిపోతుంది. సో 1-2 సార్లు వచ్చి మూత తీసి కలబెట్టండి. ఎక్కువ గట్టిగా కలబెట్టకండి, స్లోగా కలబెట్టండి, ఎందుకంటే మొత్తం బిల్లలంతా స్మాష్ అయిపోతుంది. చాలా బాగా ఉడికింది, తయారైపోయింది ఫ్రెండ్స్. వంకాయ మసాలా కర్రీ రెడీ. దీని మీద ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి, అంతే, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొత్తిమీర అంతా పైన చల్లేసుకొని ఒక్కసారి అలా కలబెట్టుకొని మూతేసుకోవడమే. తిని ఎలా ఉందో మీకు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, చూడండి, వంకాయ కర్రీ, పప్పు, అన్నం 2 వడ్డించుకొని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నది. చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. తిన్నానా నువ్వు? నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది. నోట్లోకి ఊరికే వెళ్తుంది. చాలా చాలా నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఎలాంటివి కావాలో కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, బాయ్. నేను ఫుల్గా తినేయాలి ఫ్రెండ్స్, బాయ్.